చంద్రపల్లి గ్రామ పంచాయతీకి కాళేశ్వరం టీవీ వారు వచ్చి మరి గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి పని ఏ విధంగా ఉంది, మరి మీరు ఏం చేయాలనుకుంటుంటే సర్పంచ్ గెలిచిందని అడుగుతున్నటువంటి క్రమంలో నేను వారికి మంత్రి గారి ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవి పూర్తిగా నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తానని అప్పుడు మాట ఇవ్వడం జరిగింది ప్రజలకు. వారు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి పూర్తిగానే నన్ను విశ్వసించారు కాబట్టి వారికి నేను ఏదైతే హామీలు ఇచ్చిందో, ఒకటి స్కూల్ బిల్డింగ్ కావచ్చు, లేదా గ్రామ పంచాయతీ కావచ్చు, లేకపోతే మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇంధనం ఇల్లు కావచ్చు, చాలా కార్యక్రమాలకు నేను హామీ ఇవ్వడం జరిగింది. నేను గెలిస్తే 100% మీకు మంత్రి గారి ద్వారా పూర్తిగా మీకు సహకారం చేసి మీకు ఏ విధంగా అయితే నేను తోడ్పడాలని ఆ విధంగా తోడ్పడతానని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చండపల్లి గ్రామంలో ఉన్నటువంటి సమస్యల దృష్ట్యా ఒకటి చండపల్లి వాగు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మరి ముంపుకు గురి అవుతున్నటువంటి సందర్భం, వర్షాకాలం రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ముంపు 4 నెలలు ఈ కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల మరి చండపల్లి నాగపల్లి గ్రామాల ప్రజలు పూర్తిగా రైతులంతా నష్టపోతూ ఉన్నారు, ముంపుకు గురవుతూ ఉన్నారు. అది 4 నెలల ఉంటుంది కాబట్టి 4 నెలల వరకు ఉంటుంది కాబట్టి మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి, సార్ ఎట్లయినా చేసి మాకు ఈ బ్రిడ్జి కావాలని కోరినాము. అది లో లెవెల్ బ్రిడ్జ్ ఉంది చండపల్లి వాగు, అది పూర్తిగా హై లెవెల్ బ్రిడ్జి కావాలని కోరినాం. అది 100% కృషి చేస్తానని చెప్పారు. ఆల్రెడీ శాంక్షన్ కూడా ఇచ్చారు. దానికి ఇంకా టెండర్లు రావాల్సి ఉన్నది. 100% పూర్తి చేస్తానని మొన్న కూడా చెప్పారు. ఇంకొకటి ఏదైతే మా స్కూల్ బిల్డింగ్ ఉండే, స్కూల్ బిల్డింగ్ స్థితిలావస్థలో ఉంది చండపల్లి గ్రామంలో. మరి పిల్లలకు ఇప్పుడు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు కాబట్టి దాన్ని కూడా కలెక్టర్ గారికి మేము విన్నవించడం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో మరి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 100% చేసేటువంటి ప్రయత్నం కలెక్టర్ గారు చేస్తారని మాట ఇచ్చారు. అదేవిధంగా మా గ్రామ పంచాయతీ 2022లో మరి శాంక్షన్ అయింది. పూర్తిగా మరి కొత్త గ్రామ పంచాయతీ ఏదైతే కేసీఆర్ గారు తండాలు గూడాల పేరు మీద ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీ మరి ఎస్టీ గూడెం కాబట్టి మాకు గ్రామ పంచాయతీ మంజూరైంది. కానీ దానికి భూమి లేక చండ్రిపల్లి గ్రామం అంటేనే పూర్తిగా ఫారెస్ట్లో కూరుకుపోయి ఉన్నది. ఆ గ్రామాన్ని పూర్తిగా ఫారెస్ట్ వాళ్ళు నిర్బంధం చేస్తూ ఉన్నారు. ఏ పని చేసినా కూడా మరి వాళ్ళు అడ్డుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మేము కలెక్టర్ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. మరి వారు స్పందించి ఇమీడియట్లీ మీకు 1 ఎకరం భూమిని గ్రామ అభివృద్ధి కోసం ఏదైతే స్కూల్ కావచ్చు, లేకపోతే మేము గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే మన గ్రామ సంఘాలకు సంబంధించినటువంటి బిల్డింగ్ కావచ్చు, అది పూర్తిగా మేము దృష్టి తీసుకుపోగానే మరి తక్షణమే స్పందించి మరి అట్లాంటి భూమిని ఏదైతే రెవెన్యూ శాఖ నుంచి మీకు హ్యాండ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అక్కడ చండపల్లి గ్రామంలో 100% ఆడ రెవెన్యూ భూమి లేదు, అది మొత్తం ఫారెస్ట్లో ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ స్పందించి మాకు చండపల్లి గ్రామానికి పూర్తిగానే ఈ ఫారెస్ట్ నుంచి విముక్తి కలిగించాలనేటువంటి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి దాన్ని కూడా వారు స్పందించారు. ఇప్పుడు ఇందిరామ్మ ఇల్లు ఏవైతే వచ్చాయో అవి చండపల్లి గ్రామంలో 3, నాగపల్లిలో 2. నాగపల్లిలో ఏమి ఇబ్బంది లేదు, కానీ చండపల్లి గ్రామంలో ఫారెస్ట్ కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళతో కూడా మాట్లాడినాం. కానీ కొంత ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రభుత్వం దీని పరంగా స్పందించి మా గ్రామ పంచాయతీ పరంగా మాకు ఆదివాసీలం మేము, తర్వాత వచ్చేసి ఎస్సీ ఎస్టీలే ఉంటారు ఇక్కడ కాబట్టి 100% మాకు భూమిపైన హక్కు ఉంది కాబట్టి మరి మాకు ఏ విధంగానైతే సాయం చేయాలో ఆ విధంగా చేసి మాకు ఫారెస్ట్ వాళ్ళ నుంచి రక్షణ కల్పించాలని కోరుతా ఉన్నా. ఇంకోటి ఏదైతే మేము ఎలక్షన్ ముందు సర్పంచ్గా నేను గెలిచిన తర్వాత మీకు ఖచ్చితంగా ఈ పనులు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అవి ఇప్పటికీ ఒకటి ఏదైతే గ్రామంలో చనిపోయేటువంటి పరిస్థితి, పేద గ్రామాలు కాబట్టి పేద గ్రామం కాబట్టి పూర్తిగా ఎవరైతే చనిపోతారో చనిపోయిన వారు ఏదో స్థితిలో చనిపోయిన వారికి పూర్తిగానే మరి దాన సంస్కరణలకు మరి 5,000 రూపాయలు ఇచ్చి దాన సంస్కరణలు చేయిస్తానని మాట ఇచ్చినాం. ఇప్పటివరకు మొన్న మా బాబాయ్ తరల కొమ్మాయని చనిపోతే కూడా ఇవ్వడం జరిగింది, పూర్తిగా నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ విధంగా తోడ్పడతానని మాట ఇవ్వడం జరిగింది. అది నెరవేర్చే క్రమంలో ముందుకు పోతా ఉన్నాం. మరి అదేవిధంగా ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీ మొన్న
దాని ఏమంటారు ఇందిరామ ఇళ్ళ కోసం పూర్తిగా నేను ఎప్పుడైతే ఇంటికి పోయి అయ్యా మీకు దండం పెడతా నాకు ఓటేయండి పూర్తిగా నన్ను సర్పంచ్ గెలిపించిన తర్వాత నేను మంత్రి గారితో ఖచ్చితంగా మాట్లాడి నేను ఇంతకుముందు ఎంపీపీ చేశాను మరి ఆ సత్సంబంధాలతో మంత్రి గారితో మాట్లాడి 100% నేను ఈ గ్రామంలో అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరికి మన గుడిసెలున్నాయి కాబట్టి 100 ఇళ్ళ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా 50 కావాలని మొన్న మంత్రి గారిని కోరడం జరిగింది. దానిలో 50 ఇళ్ళు సండేవెల్లి నాగపల్లి గ్రామాలకు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అట్లే మంత్రి గారిని కూడా అడగడం జరిగింది. మరి సార్ ఏ విధంగా స్పందిస్తారనేది వేసి చూస్తూ ఉన్నాం. 100% 50 ఇవ్వాలనేటువంటి మాట ఇప్పటికి మళ్ళీ చెప్తా మీ టీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నా. 100% మా గ్రామంలో ఫుల్ నిరుపేద కుటుంబాలున్నాయి. అన్ని నిరుపేద కుటుంబాలే ఎస్సీ ఎస్టీలు కాబట్టి 100% 50 ఇళ్ళు ఈసారి ఈ దాప సెకండ్ దాప మళ్ళీ మూడో దాప కూడా 50 ఇస్తే మా గ్రామం పూర్తిగా సస్యశ్యామలం అయితే అని కోరుకుంటా ఉన్నా. ఈ టీవీ కాళేశ్వరం టీవీ ద్వారా మంత్రి గారికి ప్రత్యేకంగా ఈ ఇంటి ఇందిరమిళ్ళ ద్వారా మరి మా గ్రామం సర్పంచ్గా మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఏవైతే మాకు కావలసినటువంటి రోడ్లు మొన్న ఈ కెనాల్కు సంబంధించినటువంటి సండిపల్లి గ్రామం నుంచి కెనాల్కు వెళ్ళాలంటే ఈ గ్రావిటీ కెనాల్కు వెళ్ళాలంటే అది ఫారెస్ట్లో ఉంది రోడ్డు. దానికి 25 లక్షలు గతంలో పోయిన సంవత్సరం మంత్రి గారు 25 లక్షలు మంజూరు చేశారు. మరి అది పూర్తిగానే మరి ఫారెస్ట్ వాళ్ళ ద్వారా 25 లక్షలు కూడా ల్యాప్స్ అయిపోయినాయి. కాబట్టి మాకు ఈ సమస్యని తీర్చాలంటే ప్రభుత్వం తప్ప ఇంకా ఏది వేరే మార్గం లేదు కనుక మాకు ఫారెస్ట్ నుంచి మాకు విముక్తి కలిగించాలని సర్పంచ్గా సండిపల్లి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం.